హలో అండి. కథ సుజనా నమని గారు రచించిన అనగనగా ఒకరోజు. రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్లు కూత పెట్టింది. భార్య ఉమను ఊపేలోకి ఎక్కించి కిటికీ నుండి మాట్లాడుతూ, చెబితే వినవు కదా, నీ మొండు పట్టు నీదే, ఒక్కదానివి రాజస్థాన్ నుండి చెన్నై ఎలా వెళతావు? ఆవిడ ఎలాగూ మరో 4 రోజుల్లో చనిపోయేదే, అప్పుడే వెళితే అయిపోయేదిగా, చెబితే అర్థం కాదు, జాగ్రత్త, వీరనారిలా ప్రవర్తించకు అన్నాడు గణేష్ కోపంగా. అప్పటికి స్టేషన్కి వచ్చిన దగ్గర నుండి 10వ సారి అతనలా ఆమెపై విరుచుకుపడడం నిట్టూర్చింది ఉమ. తోబుట్టువు అక్కడ మృత్యువుకి చేరువలో తమతో బంధాలన్నీ తెంచుకునే పరిస్థితిలో ఉంటే వెళ్ళి తానేమి చెయ్యలేకపోవచ్చు గాని అలా అనుకుని దూరంగా చనిపోయాక వెళ్ళమనడం ఎంత కర్కశం. చీచి, మనుష్యులంటేనే అసహ్యం వేస్తోంది. రైలు వేగం పుంజుకుంటుంటే చేయి ఊపింది ఉమ. అక్కడేమైనా అవసరం వస్తుందేమోని భర్తకు తెలియకుండా తెస్తున్న పర్సులోని 20,000 రూపాయలను మరోసారి తడిమి చూసుకుంది. ఆయన కంటపడతాయని జాకెట్ లోపల పెట్టుకుంది. తాను ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఆయనకు తెలియకుండా దాచుకున్న ఈ మాత్రమైనా డబ్బులు తీసుకురాగలిగింది. లేకుంటేనా అమ్మో తలచుకోవడానికే భయపడింది. కిటికీ నుండి బయటకు చూస్తూ వెనక్కి వెళుతున్న చెట్టు చేమల్ని చూస్తూ ఆలోచనల్లో పడింది. పెళ్ళైన దగ్గర నుండి అతనితో తను సుఖపడింది లేదు. ఎప్పుడూ వాళ్ళ అమ్మ అక్కలు వారి పిల్లలు తప్పితే తానెప్పుడూ వాళ్ళింట్లో పని మనిషిలానే తప్ప మరోలా గుర్తించబడలేదు. మనసులో మాటలు పంచుకోవాలన్నా అతను వారితోనే తప్ప తనతో ఆత్మీయంగా మాట్లాడిందే లేదు. ఇక అతనే తనతో అలా ప్రవర్తిస్తే ఇంట్లో వారు ఇంతకన్నా మంచిగా ప్రవర్తిస్తారనేది కలలోని మాట. అసలాయన తనకి గౌరవం, విలువ, ప్రేమ, అభిమానం, అనురాగం ఇస్తేనే కదా వేరెవరైనా ఇవ్వడానికి. పెళ్ళయి 4 సంవత్సరాలైనా పిల్లలు కలగలేదని తన దగ్గర నసుగుతుంది అత్తయ్య. డాక్టర్ దగ్గరకు వెళితే తన దగ్గరేం తప్పులేదన్నారు. ఆయనకు కూడా పరీక్ష చేయాలి తీసుకురమ్మన్నారు. కానీ ఆయన ససేమిరా రారు. పరీక్షకు ఒప్పుకోరు. అత్తయ్యేమో పూజలు ఉపవాసాలు చేయాలంటారు. తనకు తెలుసు అసలు తప్పు ఆయన దగ్గరుందని. దానిని కప్పుపుచ్చుకోవడానికి తననే ఏదో ఒకటి అంటుంటారు. ఏం మాట్లాడాలన్నా భయమే. వారందరి సమక్షం తనకి ఊపిరాడనట్లు ఉంటుంది. ఇంతకాలం అందరూ వరంగల్లోనే ఉన్నారు. గత 2 నెలల కింద ఆయనకు ఉద్యోగరీత్యా రాజస్థాన్ ట్రాన్స్ఫర్ కావడంతో ఆయన తను అక్కడికి వెళ్ళిపోయారు. ఆయన రోజు ఫోన్ చేస్తూ సలహాలు వాళ్ళ అమ్మ వాళ్ళ నుండి తీసుకుంటూనే ఉంటారు. తానేమీ సమిష్టి కుటుంబానికి వ్యతిరేకి కాదు. చాలా ఇష్టపడుతుంది అందరూ కలిసి ఉండడాన్ని. కానీ మాట మాటకు ప్రతి చిన్న పనికి తప్పుని వెదికి సహనాన్ని పరీక్షించేలా మాట్లాడే వారి ధోరణిని జీర్ణించుకోలేకపోతోంది. అక్క మాధవికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి అమ్మ వాళ్ళు, అక్క బావ వాళ్ళు చాలా బాధపడుతున్నారు. గత కొద్ది కాలంగా అది చాలా ఎక్కువైంది. నిన్న నాన్న ఫోన్ చేసి అక్క కోమాలో ఉంది, కేవలం రోజులే అన్నారు డాక్టర్లు అని ఏడ్చాడు. ఆ విషయం విన్నాక తన ప్రాణం ఎలా నిలుస్తుంది? కనీసం అక్క కడగంటి చూపుకైనా నోచుకోవద్దా? చిన్నప్పుడు ఎన్ని ఆటలాడుకున్నారు, ఎన్ని కలలు కన్నారు. బావ చాలా మంచివాడు. అప్పటికే ట్రీట్మెంట్ కోసం లక్షలు ఖర్చు పెట్టాడు. ఏం లాభం? డాక్టర్లు ఎప్పుడో చెప్పారు, బ్రతికే కాలాన్ని కొంచెం పొడిగించగలమేమో కానీ పూర్తిగా నయం చేయలేమని. బావను చూస్తే బాధనిపిస్తుంది. కనీసం ఓదార్పు మాటలైనా మాట్లాడవద్దా? ఏకంగా చనిపోయాక వెళ్ళమన్నాడు భర్త. ఎంత అమానుషం! తనే గనుక ఇలా ఉంటే ఎంత డబ్బు పోసినా పోయేదే కదా, దానికింత ఖర్చెందుకు అని చనిపోగానే పాత వేసేవారేమో. ఇప్పుడు వెళతానని తాను పట్టుబట్టేసరికి ఆయనకు సెలవు దొరకలేదని వద్దన్నారు. సెలవు దొరికినా ఆయన రారని, సెలవు దొరకకపోవడం కేవలం ఉత్తిమాటేనని తనకు తెలుసు. అందుకే ధైర్యం చేసి ఒక్కదాన్నైనా వెళతానని పట్టుబట్టి వచ్చింది. కనీసం ఏడ్చే అమ్మా నాన్నలను, బావను, అక్క పిల్లలను సముదాయించడానికి, మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి. తెలిసాక తాను వెళ్లకుండా ఎలా ఉండగలదు? అయినా ఆప్యాయతలు, అనురాగాలు ఆయనకేం తెలుసు? భార్య అంటే కేవలం వేరే ఇంటి నుండి జీవితకాలం ఎన్నో సమకూర్చడానికి వచ్చే జీతం లేని పని మనిషి అనే తెలుసు. ఏనాడైనా ఏవైనా అనుభూతులు తనతో పంచుకున్నారా? ప్రేమగా ప్రవర్తించారా? అసలు పెళ్ళి అనగానే ఎన్ని మధురోహలతో అడుగుపెట్టింది అత్తవారింట్లోకి. ఎన్ని ఆశలు, ఎన్ని ఊహలు. అన్నీ ఆయన ప్రవర్తన తన మనసులో చేసిన గాయానికి పేకమేడల్లా కూలిపోయాయి. వద్దనుకున్న కళ్ళ నుండి నీళ్లు ఉబికి వస్తున్నాయి ఆమెకు. బెహన్ జీ క్యోం రో రహియో, క్యా హువా? ఎదురు సీట్లో కూర్చున్న 2 యువకుల్లో ఒక యువకుడు అడుగుతున్నాడు.
అప్పటికి గానీ తెలియలేదు ఉమకు. తనకు తెలియకుండానే తన కళ్ళు ఆవేదనను అశ్రుబిందువులుగా వర్షిస్తున్నాయని. తల అడ్డంగా ఏమీ లేదన్నట్లు ఊపుతూ కన్నీళ్లు తుడుచుకుంది. కానీ కన్నీళ్ల ప్రవాహాన్ని మాత్రం ఆపలేకపోయింది. కాసేపయ్యాక మాటల్లోకి దించి మళ్ళీ అడిగారు వాళ్ళు. పొడి పొడి మాటలతో సమాధానమిచ్చింది. ఆ కూపేలో తన పక్క సీట్లో ఉన్నవాళ్ళు, అటువైపు ఉన్నవాళ్ళు అందరూ మలయాళీలలా ఉన్నారు. అందరూ ఒకే కుటుంబంలా ఉన్నారు. అర్థం కాని వారి భాషలో వారు మాట్లాడుకుంటున్నారు. తన ఎదురుగా ఉన్న ఇద్దరు యువకులు స్వచ్ఛమైన హిందీలో మాట్లాడుతున్నారు. వేషభాషలు వారు మర్యాదస్తులని తెలియజేస్తున్నాయి. వారిని వారు పరిచయం చేసుకుని ఎన్నో స్వాంతన వచనాలతో ప్రయత్నించిన మీదట పెదవి విప్పింది ఉమ. ఆమెకు మనసులోని బాధ ఎవరితోనైనా పంచుకుని బిగ్గరగా ఏడవాలనుంది. అక్క చావు బ్రతుకుల్లో ఉంటే ఊరడించాల్సిన భర్త ఇంకొంచెం బాధను ఎక్కువ చేశాడు. అందుకే వేగిపోతున్న మనసు వారి మాటలతో కొంత ఊరట చెందింది. కష్టాలు మనుషులకు కాక మరొకరికి వస్తాయా? అప్పుడే ధైర్యంగా ఉండాలి. మీ బాధ చెప్పండి. మీ తోడబుట్టిన వాళ్ళమనుకుని చెప్పండి. మేం తీర్చలేకపోయినా మీ బాధ తగ్గుతుందని ఎంతో ఊరడించిన మీదట మాట్లాడింది ఉమ. అక్కకు ఆరోగ్యం బాగాలేదని, చావు బ్రతుకుల మధ్య ఉందని, తాను అక్కడికే వెళుతున్నానని, అందుకే బాధనిపించిందని చెప్పింది భర్త విషయం దాచిపెట్టి. చిన్న వయసులో ఏమిటి బాధ అంటూ అడిగారు మళ్ళీ. అన్నింటికీ వారు బెహెంజీ అన్నారు కాబట్టి భయ్యా అనే సంబోధిస్తూ మాట్లాడింది ఉమ. బ్రెయిన్ క్యాన్సర్ గురించి చెబితే వారికి తెలిసిన కేసుల గురించి వారు చెప్పారు. మాటల్లో మాటగా రైలు వరంగల్ వరకే కదా, చెన్నై ఎలా వెళతారని వారడిగితే కాజీపేటలో తెల్లవారే అంటే పొద్దున్న దిగితే అక్కడ ఆడపడుచు అత్తయ్య వాళ్ళు రిసీవ్ చేసుకుంటారని, ఆ రాత్రి చెన్నై వెళతానని చెప్పింది. ఎలాగూ చాలా సుదూర ప్రయాణం గనుక ఒకరితోడు ఒకరికి అవసరం. మరి తను ఒక్కరితే అంటే కనీసం వాష్రూమ్కి వెళితే కూడా సామాన్లు కనిపెట్టడానికి ఒకరు అవసరం. అందుకే తను మాట కలిపింది. రైలు ఎక్కిన దగ్గర నుంచి అందరూ అన్నీ తింటున్నా ఉమ మాత్రం మనస్సు బాగాలేక ఏమీ తినలేదు. మలయాళీ కుటుంబం వారు వారి గోల వారిదే అన్నట్లు గొడవ గొడవగా ఏదో మాట్లాడుకుంటున్నారే తప్ప పక్కవారిని పట్టించుకోవడం లేదు. ఆ యువకులు కూడా మంచివారిలా ఉన్నారు. చాలా మర్యాదగా ప్రవర్తిస్తున్నారు. వారి వెంట తెచ్చుకున్న టిఫిన్ బాక్సులు తింటూ ఉమను కూడా తినమంటూ బలవంత పెట్టారు. తాను తెచ్చుకుందని కానీ తినాలనిపించడం లేదని మృదువుగా తిరస్కరించింది. కానీ వారు ఊరుకోలేదు. బయట నుంచి ఏమైనా తేవాలా అంటూ అడిగారు. వారి అభిమానానికి సంతోషమనిపించినా వద్దంది. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు వారు తెచ్చుకున్న ఫ్లాస్క్లోని టీ వారు తాగుతూ ఆమెకిస్తే మాత్రం కాదనలేకపోయింది. ఇక రాత్రికి వారు తింటూ ఆమెను ఎంత తినమన్నా తినకపోవడంతో, ఇలా అయితే మీ ఆరోగ్యం ఏం కావాలి? మీ అక్కను చూడడానికి మీకు ఓపికైనా ఉండాలిగా. మీరలా ఉంటే మేం ఊరుకోం అంటూ బలవంతాన బిస్కెట్ ప్యాకెట్, టీని మళ్ళీ ఇచ్చారు. వారు చూపే అభిమానానికి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. థ్యాంక్ యూ భయ్యా అంటూ వారు విడిచేలా లేరని తనకి కూడా తీసుకొచ్చుకున్న బాక్స్ తినాలనిపించక వారన్న మాటలు కూడా సబబుగానే ఉండడంతో టీలో ముంచుకుని బిస్కెట్స్ తిని టీ తాగింది. వారితో మాట్లాడుతూ మలయాళీ కుటుంబం వారు దిగడానికే ఏమో హడావిడి పడుతూ సర్దుకుంటున్నారు. తినగానే నిద్ర ముంచుకొచ్చింది. ఆమె ప్రమేయం లేకుండానే మత్తుగా నిద్రపోతుంది. ఆమెకు మెలకువ వచ్చేసరికి హాస్పిటల్లో బెడ్ పైన ఉంది. ఒకవైపు చేతికి గ్లూకోజ్ ఎక్కుతుంది. కనురెప్పలు కేజీల కొద్ది బరువులు వేసినట్లు బరువుగా ఉన్నాయి. కళ్ళు బలవంతాన తెరవగానే డాక్టర్, ఆడపడుచు, అత్తయ్య, పోలీసులు కనిపించారు. ఎలా ఉంది అంటూ అత్తయ్య, ఏం జరిగింది అంటూ పోలీసులు అడుగుతున్నారు. ఏమీ అర్థం కాలేదు ఉమకు. అంతా అయోమయంగా ఉంది. ఆలోచించడానికి మెదడు సహకరించడం లేదు. మత్తుగా ఉంది. కళ్ళు మూసుకుపోతున్నాయి. ఇంకా నిద్రపోవాలనిపిస్తుంది. ఏమైనా చెప్పడానికి, ఆలోచించడానికి మెదడు, శరీరం ఏదీ సహకరించడం లేదు. మత్తుగా నిద్రపోవాలనిపిస్తుంది. డాక్టర్, దయచేసి ఆమెకు కొంచెం విశ్రాంతి ఇవ్వండి. చాలా పవర్ఫుల్ మత్తుమందు అంటున్నాడు. మాటలు అలా లీలగా వినపడుతుండగా మళ్ళీ కళ్ళు మూతలు పడ్డాయి. ఆ రోజంతా కూడా అలా మత్తులోనే ఉంది ఉమ. మెలకువ వచ్చాక తెలిసిన విషయం ఏంటంటే, ఎదురుగా ఉన్న యువకులు తనకు మత్తుమందున్న బిస్కెట్లు, టీ ఇచ్చారని, దానితో తను స్పృహలో లేకపోతే తన దగ్గరున్న డబ్బు, మెల్లో బంగారం గొలుసు, చేతికి ఉన్న గాజులు, తన బ్యాగ్ అన్నీ తీసుకుని తనను కాజీపేట స్టేషన్లో చివర ఒక చెట్టుకు ఆనించి కూర్చోబెట్టి వెళ్లారని, తనను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన ఆడబడుచు రైలు వచ్చి వెళ్ళిపోయినా తన జాడ ఎంతకు కానరాకపోవడం,
సెల్ స్విచ్ ఆఫ్ అని వస్తుండడంతో వెతుకుతూ ప్లాట్ఫామ్ చివర చెట్టు దగ్గర తనను చూసి తన అవతారానికి ఆశ్చర్యపోయి భయంతో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసిందని, వారి సహాయంతో స్ట్రెచర్పై హాస్పిటల్లో చేర్చారని, చేర్చి ఇప్పటికీ 2 రోజులయ్యిందని, మనుష్యులపై ఉన్న నమ్మకం ఆమెకు ఈ సంఘటనతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ 4 రోజులు పోలీసుల ఇన్వెస్టిగేషన్లు, అత్తయ్య ఆడబడుచుల ఆరాలు, ఫోన్లో భర్త ఈసడింపులు, డబ్బు తీసుకెళ్లిన విషయం తెలిసి తిట్లు అన్నీ బ్రతుకుపై విరక్తిని కలుగజేశాయి. ఈ మత్తు నుండి, షాక్ నుండి తేరుకోకముందే అక్క చనిపోయిందన్న వార్త తెలిసింది. గుండెల్ని పిండినట్లయింది. అంతకన్నా విరక్తి కలిగే సంఘటన తరువాత జరిగింది. డబ్బులు పర్సులో పెట్టుకుని జాకెట్ లోపల పెట్టుకున్న సంగతి ఉన్నదున్నట్లుగా చెప్పింది ఉమా పోలీసులకి. భర్త తర్వాత ఫోన్లో మాట్లాడుతూ చేతి గాజులు, కాలిపట్టాలు, బ్యాగ్తో పాటు జాకెట్ లోపల వేసుకున్న మంగళసూత్రం, గొలుసు, డబ్బులు అన్నీ తీసుకెళ్లారు వాళ్ళు. అంటే వారు జాకెట్ లోపల చూశారు. పైగా నిన్ను చెట్టు దగ్గర కూర్చోబెట్టినప్పుడు రేకిన జుట్టు, చెదిరిన బొట్టు, అస్తవ్యస్తమైన బట్టలతో ఉన్నావు కనుక వారు నిన్నేమైనా చేశారేమో. అసలు నిన్ను అనాలి. ఎవరితోనైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావు. ఎవరేమిస్తే అది తింటావా? వద్దంటే వెళ్ళావు. కొంచెం భయం లేదు. ఇంకా అలా మాట్లాడుతుంటే అప్రయత్నంగా రిసీవర్ వదిలేసింది. ఊహించని షాక్కి లోనైంది. తర్వాత ఆడపడుచు వాళ్ళు గణేష్ చెబితే డాక్టర్లతో చెప్పి ఆ టెస్టు కూడా చేయించాము. ఏమైనా అయిందేమోనని. ఇంకా నయం, ఏమీ కాలేదు అంటుంటే అసహ్యమేసింది ఉమకి. మానసిక ధైర్యాన్నిచ్చి అండగా నిలవాల్సిన భర్త సూటిపోటి మాటలతో మనస్సు నొప్పించడమే కాకుండా టెస్టు చేయించామని ఎంతో మామూలు విషయంలా చెబితే జీర్ణించుకోలేకపోతోంది. అసలు అంత నమ్మకం లేనిది ఇక ముందు అతనితో కాపురం ఎలా చేయగలుగుతుంది? ఇంతకాలం ఎన్ని రకాలుగా బాధ పెట్టినా ఈ విషయాలతో అమ్మా నాన్నలను బాధ పెట్టలేక, ఈ వయసులో వారిని కష్టపట్టడం ఇష్టం లేక ఏమీ చెప్పలేదు. మనస్సుకే సర్ది చెప్పుకుంది. ఇప్పుడు అనువనువున అతని పట్ల అసహ్యం పేరుకుపోయింది. అక్క చనిపోవడంతో అన్యమనస్కంగానే చెన్నై వెళ్ళింది. కానీ మనస్సంతా విరక్తిగా, నిర్వేదంగా మారిపోయింది. అక్క చనిపోయిన 10వ రోజున తనను తీసుకెళ్లడానికి వచ్చిన భర్త అక్క పోయిన దుఃఖంలో ఎలా ఉన్నావని అడగడం మరచి, వీరనారిలా బయలుదేరావు, ఎవడు పడితే వాడితో రాసుకు పూసుకు మాట్లాడావా? చీచి, అంతా మా కాలేజీలో ఇలా జరిగిందట కదా అంటూ న్యూస్ పేపర్లలో చూసి అడిగితే తలెత్తుకోలేకపోయాను. వాళ్ళు నీ శరీరంలో ఇంకా వేటిని ముట్టుకున్నారో ఇలా మాట్లాడుతుంటే ఇంకా ఆవేశాన్ని ఆపుకోలేకపోయింది. ఇంకా ఆపండి. ఛీ, మీరు మనుషులేనా? అక్కపోయిన దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చాల్సిన విధానం ఇదేనా? నేను ముందే చెప్పాను. నేను బాధలో ఉంటే వాళ్ళు బెహెంజీ అంటూ మాట్లాడుతుంటే మంచివాళ్ళనుకున్నాను. ఏమీ తినలేదని టీ ఇస్తే తాగాను. అంతే, దాన్ని ఇంత ఘోరంగా చిత్రీకరించుకున్నారు. ఒకవేళ నిజంగా ఏమైనా జరిగినా మీకు ప్రేమే గనక ఉంటే అందులో నా ప్రమేయం లేదు కాబట్టి మీ అనురాగంతో స్వాంతన ఇవ్వాలి. ఇదే మీ చెల్లెలికి అయితే ఇలాగే అనేవారా? అనుక్షణం చిత్రవద చేసి మీతో ఇక ముందు సంసారం కూడా చేయలేను. ఏదో నా కోసం మీరు త్యాగం చేస్తున్నట్లు ఉదారంగా నన్ను ఏలుకోనక్కర్లేదు. ఇప్పుడే విడాకులకు అప్లై చేస్తాను. గుడ్ బై అంటూ చరచరా వెళ్ళిపోయింది ఉమ. ఈ రకమైన తిరుగుబాటు ఊహించని గణేష్ నిశ్చేష్టుడయ్యాడు. ఎప్పటిలా ఎన్ని మాటలన్నా వాళ్ళ అమ్మా నాన్నల కోసమైనా తనను బ్రతిమిలాడి తన తప్పుని క్షమించమంటుందని, తను ఉదార స్వభావుడిలా చేరదీస్తున్నట్లు ఫోజు కొట్టవచ్చని ఆశపడ్డాడు. ఎందుకంటే ప్రతి నెల ఆమె తెచ్చే జీతం విడాకులైతే రాదు. పైగా కోర్టు భరణం ఇవ్వమంటుంది. మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్నా ఇంతటి అందగత్తే, విద్యావంతురాలు, గుణవంతురాలు, ఉద్యోగస్తురాలు తనకు దొరకదు. తనకు పిల్లలు పుట్టే యోగం లేదు కనుక తన తప్పుకి చెంపలేసుకుని ఇక నుండైనా ఆమెను నొప్పించవద్దని నిర్ణయించుకుని ప్రాధేయపడి ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ఆమెను వెదుగుతూ బయలుదేరాడు గణేష్. సారీ, నీ మనసు నొప్పించాను. నన్ను క్షమించు ఉమా. నువ్వంతలా బాధపడతావనుకోలేదు. ఇక ముందెప్పుడూ నీ మనసు నొప్పించను. నా మీదొట్టు అంటున్న భర్తను సాలోచనగా చూసింది ఉమ. అతని భయం చూసి ఆమెకు నవ్వొచ్చింది. అలనాటి క్షమయాధరిత్రిలా నేటి మహిళ క్షమిస్తుందా? కానీ ఆమె సాలోచనగా తల పంకించింది. వీస్తున్న గాలి కూడా ఆమె సమాధానం కోసం చెవులు రిక్కించింది. లేచింది మహిళాలోకం. దద్దరిల్లింది పురుష ప్రపంచం. దూరంగా మైక్ నుండి పాట వినబడుతుంటే గుడిలోని జేగంటలు శుభం అంటూ మంగళకరంగా మోగాయి. ఈ కథ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.